గుడ్ మార్నింగ్ మాధవి. ఐ లవ్ యూ. అలా కోపంగా చూడకు, ప్లెజెంట్ గా చూడు. ఆకుపచ్చ చీర కట్టుకుని నువ్వు భరతనాట్యం చేస్తున్నట్టుంది ఈ పార్కు. నా కళ్ళతో చూడు. ఏ మిస్టర్, 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. రోజు ఫ్లవర్ బొకే ఇస్తున్నావు, రోజు ఐ లవ్ యూ చెప్తున్నావు. ఏంటిది? హలో, మొట్టమొదటిసారి ఐ లవ్ యూ చెప్పింది నీకు ఇన్ఫర్మేషన్ కోసం. ఆ తర్వాత ప్రతిరోజు ఐ లవ్ యూ చెప్తోంది నీ కన్ఫర్మేషన్ కోసం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరెంతో ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఇలా వెంటపడి వేధించడం ఏమైనా బాగుందా? వెంటపడి వేధించటం ఏమన్నా బాగుందా? వా, మీ వాయిస్ లో మ్యూజిక్ ఉంది. ఇంకొకసారి చెప్పావంటే అదే నా సెల్ ఫోన్ లో రింగ్ టోన్ గా చేసుకుంటాను. ప్లీజ్. నీ కళ్ళల్లో నా రొమాంటిక్ గెలాక్సీలున్నాయి. నీ ఎర్రని పెదాల్లో టూటీ ఫ్రూటీ తోటలున్నాయి. నీ గడ్డం చిన్నప్పుడు నేను బుగ్గన పెట్టుకున్న బెల్లం ముక్కలా ఉంది. ఇక చాలు మీ వర్ణన. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పొద్దు, నా వెంట పడద్దు. వద్దు అనగానే ఆగిపోయేటట్టయితే అది ప్రేమలా అవుతుంది? మిస్టర్, మీకు ముందే చెప్పాను, కింద శుక్రవారం నాకు పెళ్లి చూపులు జరిగాయి. మీరు అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఎల్లుండే తాంబూలాలు పుచ్చుకోవడానికి వస్తున్నారు. తాంబూలాలా? నీకా? ఎల్లుండా? తాంబూలాలు పుచ్చుకున్న పెళ్లిళ్ళు ఎన్ని ఆగిపోలేదు. ఆఖరి నిమిషంలో తాళి కట్టేటప్పుడు ఆగండి అని ఎన్ని పెళ్లిళ్ళు ఆగిపోలేదు. సో నా హోప్ నాకుంది. ఏంటండి మీకున్న హోపు? తల్లి తండ్రి ఉన్నవాడికి మా అమ్మ నాన్న నన్నిచ్చి పెళ్లి చేయరు. అత్త మామల ఆరలతో మా అక్క ఆత్మహత్య చేసుకుంది. ఉన్న ఒక్క కూతుర్ని నేను. మా అమ్మ నాన్న ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. దయచేసి నన్ను మర్చిపోండి. నువ్వేం వరి అవ్వకు బాసు. నీ లవర్ కుదిర్చిన మ్యాచ్ చెడగొట్టి నీకు మ్యాచ్ ఫిక్స్ చేసే బాధ్యత నాది. నోరు మూసుకో. నా పెళ్లి ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. మరి అదే నీ మ్యారేజ్ ట్రయల్స్ నువ్వే వేసుకున్నావు అనుకో, చాలా చీప్ గా ఉంటది. నాలాంటి ఎదో ఎవడన్నా పెళ్లి పెద్దగా వెళ్ళి 1000 అబద్ధాలు ఆడైనా నీ మామ బుర్ర గిర్రని తిప్పి నీ కాలు కడిగిచ్చాను అనుకో, క్రెడిట్ నాకు, ఆ రెస్పెక్ట్ నీకు. చైతి, వెంటనే వెళ్ళి 1,00,000 అబద్ధాలు ఆడైనా సరే నా లవ్ ని సక్సెస్ చేయి. ఇలా అన్నా బాగుంది. ఇప్పుడే వెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తాను. నువ్వు 3 ముళ్ళు వేసుకో, 3 నిద్రలు చేసుకో. జై ఘటోత్కచ. నీ బోడి రాయబారం చాలు, నోరు మూసుకుని వెళ్ళు. మైండ్ యువర్ టంగ్. నాది బోడి రాయబారమా? బోడి నువ్వు, బొత్సు నేను. చెప్పుచ్చు కొడతాను. పిచ్చివాగుడు అక్క, పో బయటికి. వెళ్తాను. అయినా నా ఫ్రెండ్ లాంటి వాడిని అల్లుడిగా చేసుకునే అర్హత నీ మొహాన రాసిలేదు. ఏంట్రా నీ ఫ్రెండ్ గొప్పతనం? అది చెప్పే వెళ్తాను. పసితనంలోనే వాళ్ళమ్మా నాన్న దివిసీమ తుఫాన్ లో కొట్టుకుపోయినా అనాథగా పెరిగి స్వయం కృషితో MBA చేశాడు. బిజినెస్ చేస్తూ 2 చేతులా సంపాదిస్తున్నాడు. 4 చేతుల నాలాంటి వాళ్ళని ఆదుకుంటున్నాడు. నువ్వేనాడైనా ఒక పేద విద్యార్థికి ఫీజు కట్టావా? పుస్తకాలు కొనిచ్చావా? కనీసం నీ పాత బట్టలు పని వాళ్ళకైనా ఇచ్చావా? అదే నా ఫ్రెండ్ ఎంతో మందికి సహాయపడుతున్నాడు. నువ్వు నీ కూతురికి బిల్గేట్స్ కొడుకుని తేయగలవేమో గాని నా ఫ్రెండ్ లాంటి ప్రేమికుని తేలేవు. మైండెడ్. మా అమ్మా నాన్న దివిసిన్ తుఫాన్ లో కొట్టుకుపోయారని చెప్తావా? సెంటిమెంట్ కోసం అని చెప్పాను. అయినా నువ్వేగా 1,00,000 అబద్ధాలు ఆడైనా నా లవ్ సక్సెస్ చేయమని చెప్పింది. మరి ఇప్పుడు కొడతావే? 1,00,000 అబద్ధాలు ఆడినా సరే కొట్టేవాడిని కాదురా. హాయిగా ఉన్న మా అమ్మా నాన్న చచ్చిపోయారని చెప్తావా? తీస్తా. పార్టీ ఇస్తావనుకుంటే పార్టీ తీస్తున్నావు బాసు. నోరెత్తితే చంపేస్తా. బాసు, సింపుల్ గా ఒక అబద్ధం ఆడాను, సింపతి వర్కౌట్ అయింది. నువ్వు కూడా అదేమంటే బాసు. బిచ్చురెడ్డి బాబా ఎట్లా బాగుపడ్డాడు? అవును బావా, ఇంట్లో చక్కటి పెళ్ళాం, బయటికి వెళ్తే రేసు గుర్రం లాంటి గర్ల్ ఫ్రెండ్, వ్యాపారంలో లాభాలు, పేరు, ప్రతిష్ట, డబ్బు, హోదా. అబ్బో, జూబ్లీ హిల్స్ లో రాజభవనం లాంటి ఇల్లు కడుతున్నాడు బావా. ఇదిగో ఆడి గురించి ముందుగా చెప్పకపోయా కిక్కెక్కదు. తొందరగా నెక్కొచ్చి టైం అయింది. వాళ్ళు ఇప్పుడేం వస్తారు? అర్ధరాత్రి దాటుద్ది. ఆటో సౌండ్ ఏంటి? అప్పుడే వచ్చేసారండి వీళ్ళు. మహాశివరాత్రి నాడు కూడా మొదలెట్టేశారా? ఓ పగలు లేదు రాత్రి లేదు. మీకోసం శ్రీశైలం వెళ్లి అభిషేకం చేయించి తీర్థం తీసుకొచ్చాం. ఆ భ్రాంతి అవతల పారేసి నోరు కడుకుని తీర్థం తీసుకోండి. మాకిదే తీర్థం చాలండి, మీ బుద్ధులు ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకం చేయించాం. తీసుకోండి. నాకీ సీసా మూతే శ్రీశైల శిఖరం, ఈ సీసాయే శివలింగం, ఈ శివాజురేగలే శివతీర్థం, ఈ మంచు ముక్కలే హిమాలయాలు.
బుడగలు బుడగలుగా పొంగే ఈ సోడాయే గంగ. నాకు కూడా ఈ పేక ముక్కల్లో బ్రహ్మదేవుడు, ఈ ఇస్కీలో విష్ణుమూర్తి కనిపిస్తారు. 2 పెగ్గులు తాగంగానే బట్టలు లేకుండా పడుకునే ఈ బామర్తిగాడే కాలభైరవుడు. నా ముందు వంగుని మందు పోసేవాడే నందీశ్వరుడు. తాగద్దని గొడవ చేసే మీరే పిశాచి గణాలు, భూత గణాలు. మేము తెల్లార్లు తాగితే శివరాత్రి, మీరు పుట్టింటికెళ్తే కార్తీక పౌర్ణమి. మీరు బాగుపడరు. ధూంఫట్. వీళ్ళని బెదరగొట్టి నొక్కేసే అమౌంట్ లో సగం నేను. ఆంఫట్. వీళ్ళెవరన్నా వస్తే కనుక ఏంటమ్మా ఇది? మా శిష్యుణ్ణి అమాయకుని చేసి ఈ సైన్యంలో ఫ్లాట్ ఇస్తారని ఆజ్ఞంలో ఫ్లాట్ ఇస్తారా? మీరు అడిగిందే కదా ఇచ్చాం. నా కళ్ళారా చూసింది అది. మీరు రిజిస్ట్రేషన్ చేస్తానంటుంది ఇది. మీరు ఈశాన్యం చూపిస్తున్నా అనుకున్నారు, కానీ మీ కళ్ళు అజ్ఞాయం చూపిస్తున్నాయి. ప్రాబ్లం ఉన్నది మా ఇళ్లలో కాదు, మీ కళ్ళలో. అభూంఫట్. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? నాతో పెట్టుకుంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నామరూపాలు లేకుండా చేస్తాను. షటప్. నువ్వెవరు? వాస్తు దైవజ్ఞ బ్రహ్మని. మర్యాదగా మా శిష్యుడు అడిగిన ఫ్లాట్ తనకిచ్చేయండి, లేకపోతే ఏం చేస్తారు? మీ కస్టమర్లకు వాస్తు ఫిట్టింగ్ పెడతా. అంటే ఏం చేస్తావ్? వీడి ఫ్లాట్ లో పడకింటి గోడకి అవతల వాడి లెట్రిన్ ఉంది గనక వీడికి దాంపత్య సుఖం 0 అని చెప్పి బెదరగొడతా. వాడి లెట్రిన్ కింద వీడి కిచెన్ ఉంది గనక నిమ్మకాయంత అన్నం తిన్నా 4 రోజుల వరకు అరగదని చెప్పేసి వీడిని బెదరగొడతా. లిఫ్ట్ ఎదురుగుండా గుమ్మం ఉంది గనక నువ్వు అధపాతాళానికి పోతావు రాని ఇంకొకరిని బెదరగొడతా. మెట్ల పక్కన కిటికీ ఉంది గనక నీ పెళ్ళాం నీకు మెంటలెక్కించి వాచ్మెన్ తో లేచిపోతుందని చెప్పి ఇంకొకరిని కూడా బెదరగొడతా. ఇది అన్యాయం. ఇలా ఎన్నని చెప్పమంటావు? ఇష్టం వచ్చినట్టు అబద్ధాలాడి మీ కస్టమర్లందరినీ చెడగొడతా. ఇదే న్యాయం. అందుకే ఫ్లాట్ కు 10,000 చొప్పున ఫ్లాటుగా ఇచ్చారనుకో, వాస్తు ప్రకారం వరస్ట్ గా కట్టిన ఫస్ట్ క్లాస్ వాస్తని పార్టీల చేత కొనిపిస్తా. లేకపోతే నీ కస్టమర్లందరికి కాలడ్డం పెడతా. బాసు నువ్వా? అవును నేనే. ఈ సన్యాసి వేషం ఏంట్రా సన్నాసి? ఏం చేయమంటావు బాసు? కబ్జాలు చేసే కలేజా లేక కాషాయం గట్టి కడుపు నింపుకుంటున్నాను బాసు. అది సరే కానీ బాసు, నువ్వు ఎలా ఉన్నావు బాసు? నేను బాగానే ఉన్నాను గాని ఇక మీదట ఈ వెధవ వేషాలు మానేసి ఇక్కడే మంచి ఉద్యోగం ఇస్తాను, బుద్ధిగా పనిచేయి. బాసు నువ్వు ఉద్యోగం ఇవ్వాలి గాని నువ్వేం చెప్తే అది చేస్తాను బాసు. వేరే ఏం చెప్పను గాని నీకు మంచి పని చెప్తాను. చెప్పు బాస్, నువ్వేం చెప్తే అది చేస్తాను. గోవిందు. ఎస్ సార్. ఈ కాంపౌండ్ లో కాకి వాళ్ళ స్మాష్. ఎవరికి మనశ్శాంతి ఉండదు. తూర్పు హుష్, దక్షిణం ట్రాష్, పడమర క్రాష్, ఉత్తరం వాష్, సర్వం మటాష్. జానీ వాకర్ తెస్తానండి, జ్యోతిష్కుని తెచ్చావేంటయ్యా? జానీ ఒకరిదే ఉంది, ఎప్పుడైనా దొరుకుతుంది. కానీ హిమాలయ స్వామివారు ఒక్కసారి వెళ్తే మళ్ళీ దొరకరు. అయితే మనకేంటి? నేను బేవర్స్ గా తిరుగుతున్నప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళిపోతాను చెప్పారు ఈ స్వామీజీ. ఈందే వల్లే ఈ రోజు నేను శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ లో చిన్న మేనేజర్ అయ్యా. దాసోహం. బావా బావా బావా, నా జాతకం నేను చెప్పించుకుంటాను బావా. బావా బావా ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, సరే. ప్లీజ్ బావా. డబ్బులు ఇస్తా, చెప్పండి. ఎంత? ధనం మాకెందుకు రాసి ఉంటా. ఊరికే చెప్తాడంట, మనం కూడా చెప్పించుకుందాం. వీడికి పడకింట్లో అన్ని ఉన్న పంచకట్టులో శని ఉంది. మరి వాడి గతి? ఏం పర్వాలేదు, బావ మీద పడి బతుకుతూ ఉంటాడు. మరి వాళ్ళ గురించి? వాళ్ళ అమ్మా నాన్న తిట్టుకుంటూ శోభన చేసుకున్నందుకు వాడు పుట్టాడు. వాడితో శోభనం చేసుకున్న కర్మానికి దీనికి తిట్లొచ్చాయి. మరి వాళ్ళు ఎట్టా బాగుపడతారు? వాళ్ళిద్దరికి పుట్టబోయే బిడ్డ పేరు బూతులు రావని పేరు పెట్టుకుంటే సమస్యలు తీరిపోతాయి. స్వామి నాకు కూడా చెప్పండి. నువ్వు ఇప్పటి వాడివి కాదు. ద్వాపర యుగంలో శకుని సెకండ్ సెటప్ కొడుకువి. అప్పటి నుంచి అన్ని జన్మల్లో నువ్వు జూతగాడివే. నీకు పేక గండం ఉంది. పేక గండమా? నీటి గండం తెలుసు, నిప్పు గండం తెలుసు. ఈ పేక గండం ఏంటి? అంటే పేక ఆడుతూ ఆడుతూ చస్తాడు. వామ్మో, ఇంకా నేను చచ్చినా పేకన్ను. స్వామి నాకు కూడా చెప్పండి స్వామి. నీ పూర్వజన్మ పెద్ద గాథ. 50 ఏళ్ల క్రితం అడవిలో పెద్ద బాణలో కల్తీ సారా కాస్తున్నారు. అప్పుడు ఓ ఏనుగు వచ్చింది. ఆ ఏనుగును చూసి అందరూ పారిపోయారు. ఆ ఏనుగు తొండంతో కల్తీ సారా అంత తాగి చచ్చింది. ఆ ఏనుగే నువ్వు. బావా పోయిన జన్మలో నేను ఏనుగంట. నువ్వు కల్తీ సారా తాగి చచ్చావు. ఆ కల్తీ సారా గండమే ఈ జన్మలో నువ్వు కంటిన్యూ అవుతోంది. అయితే ఈ జన్మలో చచ్చినా తాగరు. స్వస్తి. స్వామి పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉండండి. శుభం భూయాత్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.